235 రన్స్ చేస్తున్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఒక్కడే మ్యాచ్ ఆల్మోస్ట్ ఫినిష్ చేసేశాడు. బట్ ఎండింగ్ లో జరిగిన పెద్ద ట్విస్ట్ గేమ్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది. ఇది మ్యాచ్ కాదు, నిజంగా సినిమా లాగా క్లైమాక్స్ జరిగింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్. ట్రస్ట్ మీ, ఇది సింపుల్ మ్యాచ్ అయితే కాదు, ఒక ఫుల్ రోల్ కోస్టర్ రైడ్. హైదరాబాద్ గ్రౌండ్ మీద పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆ డిసిజన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు తెలియదు వాళ్ళు ఇంత పెద్ద తుఫాను ఇన్వైట్ చేస్తున్నారో. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఓవర్ నుంచి వైప్ క్లియర్ అయింది. ఈ రోజు బౌలర్స్ కి రెస్ట్ లేదు. అభిషేక్ శర్మ క్రీజ్ లోకి వచ్చి లిటరల్లీ ఫైర్ మోడ్ ఆన్ చేశాడు. 13 బాల్స్ లోనే 35 రన్స్. అంటే అది బ్యాటింగ్ కాదు, ప్యూర్ అరాచకం. ప్రతి బాల్ బౌండరీ వెళ్లిపోతుంది. స్టేడియం మొత్తం కూడా షాక్ అయ్యారు. ఇంకో సైడ్ ట్రావిస్ హెడ్ కూడా అదే అగ్రెషన్. 19 బాల్స్ లోనే 38 రన్స్ చేశారు. ఇద్దరు కలిసి పవర్ ప్లే లోనే పంజాబ్ బౌలర్స్ ని పూర్తిగా డామినేట్ చేసేశారు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 79 రన్స్ గా ఉంది. అప్పటికే మ్యాచ్ కంట్రోల్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి గేమ్ కామ్ గా అవుతుందేమో అనుకున్నప్పుడు ఇషాన్ కిషన్ స్టేజ్ మీదకి వచ్చాడు. కూల్ గా కనిపిస్తారు, బట్ ఫుల్ డేంజరస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్కోసారితో ప్రెషర్ బిల్డ్ చేస్తూ గేమ్ ని పర్ఫెక్ట్లీ కంట్రోల్ చేశాడు. అతనికి సపోర్ట్ గా ఇంద్రిజ్ క్లాసెన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. బౌండరీస్, సిక్సెస్ పూర్తిగా క్యాలిక్యులేటర్ అటాక్ చేశారు. ఇషాన్ కిషన్ 55 రన్స్ కంప్లీట్ చేశారు. క్లాసెన్ అయితే స్లోగా బిల్డ్ చేసి చివర్లో ఎక్స్ప్లోర్ అయ్యారు 69 రన్స్ తో. వీరిద్దరికి పంజాబ్ కింగ్స్ ఫీల్డర్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఏకంగా 3 క్యాచెస్ మిస్ చేశారు. ఇంతలో డెత్ ఓవర్స్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చి మ్యాచ్ కి ఫైనల్ పంచించారు. 13 బాల్స్ లోనే 29 రన్స్. అంటే లాస్ట్ ఓవర్స్ లో పూర్తిగా కంట్రోల్ చేశారు. ఇక 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ బోర్డ్ మీద నంబర్ చూసిన వాళ్ళకి లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. 235 రన్స్. ఇది స్టేజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది అందరికి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. పంజాబ్ కింగ్స్ చేస్ కూడా స్టార్ట్ అయింది. బట్ వెంటనే ఫస్ట్ వికెట్, ఆ వెంటనే సెకండ్ వికెట్. స్కోర్ బోర్డ్ చూస్తే 4-2 గా ఉంది. అక్కడే చాలా మంది మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. బట్ క్రికెట్ లో ట్విస్ట్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అక్కడ ఎంట్రీ ఇచ్చారు కూపర్ కాన్లీ. నిజంగా చెప్పాలంటే ఈ రోజు మ్యాచ్ కి సోల్ అతనే. స్టార్టింగ్ లో కామ్ గా ఆడుతూ గేమ్ ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. తర్వాత ఒక్కసారిగా మోడ్ చేంజ్ చేశాడు. బౌండరీస్, సిక్సెస్, ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కి ఆన్సర్ లేకుండా పోయింది. జస్ట్ 59 బాల్స్ లోనే 107 రన్స్. అన్బిలీవబుల్ ఇన్నింగ్స్ ఇది. స్టేడియం లో ఉన్న వాళ్ళు కూడా రెస్పెక్ట్ తో క్లాక్ కొట్టేలా ఆడారు. అతనికి సపోర్ట్ గా మార్కస్ స్టాయినిస్ కూడా వచ్చి క్విక్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సూయాన్ సెగ్డే కూడా యూస్ఫుల్ రన్స్ యాడ్ చేశాడు. సడన్లీ మ్యాచ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఒక టైంలో ఎస్ఆర్హెచ్ కంఫర్టబుల్ గా కనిపించిన మ్యాచ్ ఇప్పుడు పీబీకేఎస్ వైపు వెళ్లిపోయింది. బట్ అందరు ఫ్యాన్స్ కూడా టెన్షన్ లోకి వెళ్లిపోయారు. 235 కూడా డిఫెండ్ చేయలేదా అని అనిపించింది. అక్కడే గేమ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాల్ తీసుకున్నారు. వెంటనే వికెట్స్ పడిపోయాయి. అక్కడే మూమెంటం పూర్తిగా రివర్స్ అయిపోయింది. కాన్లీ ఇంకా క్రీజ్ లోనే ఉన్నారు. అతను ఉంటే ఏదైనా పాసిబుల్ అనిపించింది. బట్ ప్రెషర్ స్లోలీ పెరిగింది. పార్ట్నర్స్ వెళ్లిపోతున్నారు. లాస్ట్ ఓవర్స్ లో టెన్షన్ స్పీక్ కి వెళ్ళింది. ఒక్కో బాల్ కి మ్యాచ్ డిసైడ్ అవుతున్నట్టు ఫీల్ వచ్చింది. చివరికి పీబీకేఎస్ 202 దగ్గరనే అయిపోయింది. దీంతో ఎస్ఆర్హెచ్ 33 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ ని గెలిచింది. ఈ మ్యాచ్ లో నిజమైన హార్ట్ బ్రేక్ స్టోరీ అంటే కూపర్ కాన్లీది. 107 రన్స్ కొట్టినా కూడా టీం ని గెలిపించలేకపోయారు. బట్ అతని ఇన్నింగ్స్ మాత్రం హిస్టరీలో గుర్తుండిపోతుంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ తో ప్రూవ్ చేసింది. ఇండివిజువల్ బ్రిలియన్స్ కంటే టీమ్ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ కదా అని అనిపించింది. ఇది మ్యాచ్ కాదు, ప్యూర్ ఐపీఎల్ మ్యాడ్నెస్. అది వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.